రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీని డాక్ట్ కప్పల్లో ఉండే విషంతో చంపారని యూకే మరికొన్ని యూరోపియన్ దేశాలైతే ఆరోపిస్తున్నాయి. ఈ విషపూరితమైన కప్పలు దక్షిణ అమెరికాలో ఉంటాయి. పుతిన్ పాలిట సింహస్వప్నంగా మారిన అలెక్సీ నవల్నీ ఇక లేరన్న వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రష్యా అధికారులు దీనిని సహజ మరణమని కొట్టిపారేస్తుంటే, ఐరోపా దేశాలు మాత్రం ఇవి ఒక సంచలన నిజాన్నైతే బయటపెట్టాయి. ఇది మరణం కాదు, పక్కా ప్లాన్‌తో జరిగిన అత్యాధునిక హత్య అని ఆరోపిస్తున్నాయి ఐరోపా దేశాలు. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు చేసిన ఆరోపణలు వింటే ఒళ్ళు గగుర్లొస్తుంది. నవల్నీ శరీర నమూనాలో ఎపిబాటిడిస్ అనే భయంకరమైన న్యూరోటాక్సిన్ ఆనవాళ్లు లభ్యమయ్యాయట. ట్విస్ట్ ఏమిటంటే, ఈ విషయం ఏ ల్యాబొరేటరీలోనూ తయారైతే కాదు. ఇది దక్షిణ అమెరికాలోని అమెజాన్ అడవుల్లో కనిపించేది. వేల దూరంలో ఉన్న అమెజాన్ అడవుల విషం ఎలా వచ్చింది? రష్యాలోని అత్యంత కట్టుదిట్టమైన జైల్లో ఉన్న వ్యక్తి శరీరంలోకి ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న మిలియన్ల డాలర్ల ప్రశ్న. ఈ విషం శరీరంలోకి చేరితే నాడీ వ్యవస్థ క్షణాల్లో స్తంభించిపోతుంది. నవల్నీ మృతదేహం నుంచి సేకరించిన శాంపిల్లో ఎపిబాటిడిస్ కప్పల చర్మంలో ఈ విషం ఉంటుంది అని యూకే విదేశాంగ కార్యాలయం ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. ఈ ప్రాణాంతకర విషాన్ని ఉపయోగించే అవకాశం, ఉద్దేశం, సామర్థ్యం రష్యా ప్రభుత్వానికి మాత్రమే ఉన్నాయని యూకే దాని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషం నాడీ భాగాలను బాగా ఉత్తేజపరుస్తుంది. సరైన మోతాదులో ఈ విషం ఎక్కిస్తే కండరాలు తడబడతాయి. పక్షవాతం, మూర్ఛ, గుండె నెమ్మదిగా కొట్టుకోవడం. ఈ విషయం ఎక్కితే శ్వాస నిలిచిపోయి ఊపిరాడక మనిషి మరణిస్తాడు. ఎవరి రక్తంలోనైనా ఇది కనిపించిందంటే ఉద్దేశపూర్వకంగానే దాన్ని చేశారని భావించాలి. యూకే విదేశాంగ కార్యాలయం ఇతరులు పేర్కొంటున్న డాక్ట్ కప్ప అనేది ఆంథోనీ విషపు యారో కప్పగా భావిస్తున్నారు. ఈక్వెడార్, పెరూల్లో ఈ జాతి కప్పలు కనిపిస్తాయి. నవల్నీ సహజంగా మరణించారని మాస్కో గతంలో ప్రకటించింది. కానీ ఆయన భార్య జూలియా నవల్నయా మాత్రం తన భర్తను విషప్రయోగం చేసి హత్య చేశారు అని ఆమె ఆరోపిస్తున్నారు. నవల్నీ మరణంలో మాస్కో ప్రమేయం ఉందన్న ఆరోపణలు లండన్లోని రష్యా రాయబార కార్యాలయంను ఖండించింది. 2020లో నవల్నీపై నోవిచోక్ అనే రసాయనంతో దాడి జరిగింది. అప్పట్లో ప్రాణాలతో ఆయన బయటపడ్డాడు. ఈసారి మాత్రం కాలయముడికి చిక్కారు. అవినీతిపై గొంతెత్తినందుకు, పుతిన్ అధికారాన్ని ప్రశ్నించినందుకు నవల్నీ మూల్యం చెల్లించుకున్నారా అనే అనుమానాలు బయటపడుతున్నాయి. రష్యా మాత్రం ఈ ఆరోపణల్ని పాశ్చాత్య దేశాల కల్పిత కథలుగా కొట్టిపారేస్తుంది. మరణాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించే ప్రచారంగా ఆరోపణల్ని మాస్కో అభివర్ణించింది. కానీ ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికీ అట్టుడుకుతున్న అంతర్జాతీయ సంబంధాలు నవల్నీ మరణంతో మరింత ముదిరాయి. నవల్నీ మరణం కేవలం ఒక వ్యక్తి మరణమైతే కాదు, ఇది ఒక గంభీరమైన రాజకీయ హెచ్చరిక. రష్యా రాజకీయాలు భవిష్యత్తును మార్చేయగల ఈ కేసులో నిజం బయటకు రావాలంటే అంతర్జాతీయ దర్యాప్తు ఒకటే మార్గం. కానీ ఆ నిజం ఎప్పటికైనా వెలుగు చూస్తుందా, లేక హిమపాతంలో కనిపిస్తుందా? 40 ఏళ్ల నవల్నీ వాకింగ్ వెళ్ళినప్పుడు అస్వస్థతకు గురయ్యారని, తర్వాత ఆయన కుప్పకూలిపోయారని, తిరిగి స్పృహలోకి రాలేదని రష్యా వర్గాలైతే తెలుపుతున్నాయి.